తాగే నీళ్ల నుంచి తినే ఆహారం వరకు అంతా కల్తీయే. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు వ్యాపారులు సబ్బు బిళ్లల్ని సైతం కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కల్తీ ఐటమ్స్తో జనానికి లేనిపోని రోగాలు అంటగడుతున్నారు. ఆదిలాబాద్లో కల్తీ దందా జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు త్రాగునీరు, ఆహార పదార్థాలు, నూనెలు, నెయ్యిని కల్తీ చేసిన వ్యాపారులు ఇప్పుడు డిటర్జెంట్ సోపులను పెద్ద మొత్తంలో మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఉట్నూర్, నిర్మల్ ప్రాంతాల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నజర్ పెట్టిన అధికారులు జనాన్ని చీట్ చేస్తున్న వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా నుంచి మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాలకు నకిలీ డిటర్జెంట్ సోపులను సరఫరా చేస్తున్నారు. నెయ్యి, నూనె, కారం పొడి ఇలా అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు. నెయ్యిలో పశువుల కొవ్వు, నూనెలో పత్తి గింజలు, ఆముదం కలిపిన పెద్ద కంపెనీల బ్రాండ్ల పేర్లతో ప్యాకింగ్ చేసి జనాన్ని మాయ చేస్తున్నారు కొందరు వ్యాపారులు. పసుపు, కారం పొడి, మసాలాలో చెక్క పొడి, ఇటుక పొడి కలిపి కల్తీ చేస్తున్నారు. మసాలా ప్యాకెట్లలో గడ్డి విత్తనాలు, సువాసనలు వెదజల్లే పదార్థాలను కలుపుతున్నారు. వీటితో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. కల్తీ వ్యాపారం అనేది మన యొక్క సమాజంలోనే కానీ మన మార్కెట్లో కానీ ప్రతి చోట ఇది బాగా పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ రీసెంట్గా మన హాస్పిటల్లో కూడా కల్తీ కళ్ళుతోటి దాదాపు చాలామంది మన దగ్గర హాస్పిటల్లో జాయిన్ అయినారు. అయితే ఈ కల్తీ ఒక కళ్ళే కాకుండా కల్తీ పాలతో కానీ, కల్తీ నెయ్యితో కానీ, ఇలా చాలా మటుకు కల్తీ జరుగుతుంది. ఇది మన యొక్క శరీరంపై చాలా ఎక్కువ దుష్ప్రభావం ఉంటుంది. నిర్మల్, ఉట్నూర్లలో పలు కేంద్రాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్స్, తూనికలు, కొలతల అధికారులు దాడులు చేసి 8 మంది వ్యాపారులను అరెస్ట్ చేశారు. మార్కెట్లో కల్తీ పదార్థాలు పెరిగిపోవడంతో జనానికి నాణ్యమైన వస్తువులను అందించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. గిరిజన ప్రాంతాల్లో షాపులను ఏర్పాటు చేశారు. ఆహార పదార్థాల మరియు నూనె లాంటి మంచి వంట నూనె లాంటి వాటిలో కల్తీ జరుగుతున్నట్టుగా సమాచారం అందడంతో ముందుగా ఉట్నూరు ప్రాంతంలో ఇప్పటికే టీమ్స్ చేసి సీనియర్ ఫుడ్ ఇన్స్పెక్టర్తో అట్లే పీఓఐటీడీ గారి ఆధ్వర్యంలో, ఆర్డీఓ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఫుడ్ షాప్స్ను ఇన్స్పెక్ట్ చేయించడం జరిగింది. దీంట్లో వెయిట్స్ అండ్ మెజర్స్, తూనికల కొలతల శాఖ వారు కూడా పార్టిసిపేట్ అయ్యారు. మరి అన్నిటికన్నా ముఖ్యం ఇట్లాంటివి కల్తీ వస్తువులు కాకుండా ఒక సూపర్ బజార్ను ఉట్నూరులో ఏర్పాటు చేసి కల్తీ లేని సరుకులను ప్రజలకు అందించడానికి జీసీసీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి సూపర్ బజార్ను కూడా ఏర్పాటు చేశాం. మార్కెట్లోని వస్తువుల్లో ఏది అసలు, ఏది నకిలీనో తెలియక మోసపోతున్నామంటున్నారు జనం.